నువ్వు అతి పవిత్రమైన శ్వాసోచ్ఛ్వాస నిశ్వాసంలో ఉన్నప్పుడు నువ్వు అతి పవిత్రమైన వాడివయ్యా అంటావు. అతి పవిత్రం అంటే ఏంటి? ఎలాగ అతి పవిత్రం అంటే ఇప్పుడు నేను శ్వాసలో ఉన్నప్పుడు నేను అతి పవిత్రంగా ఉన్నాను. అదే ఈ శ్వాస ఈ శరీరాన్ని విడిచిపోగానే నన్ను పేరుతో పిలవరు, ఒక బాడీగా చూస్తారు, ఒక దీనికి అది ముట్టుకోకూడదు చూస్తారు, మైల్ అంటారు, వదిలేయమంటారు. ఒక్కసారి ఏం జరిగింది? అపవిత్రత ఎలా వచ్చింది అంటే ఈ శ్వాస వెళ్ళిపోగానే అపవిత్రత వచ్చింది. ఈ శ్వాస ఉన్నప్పుడు మాత్రమే నువ్వు పవిత్రంగా ఉన్నావు. అంటే నువ్వు ఎప్పుడు పవిత్రంగా ఉండాలి అంటే నీ శ్వాసలో నువ్వు ఉండాలయ్యా. నీ శ్వాస ద్వారానే నీ ప్రాణం వెళ్ళాలయ్యా అంటాడు గురువు. నువ్వు శ్వాస జరుగుతుండగానే నీ ప్రాణం వెళ్ళిపోవాలయ్యా అంటే ఎప్పుడూ నువ్వు శ్వాసలో ఉండవయ్యా, ముక్తికి మార్గం అదేనయ్యా అని చెప్తారు. మనం ముక్తికి మార్గం వెతుకుతూ ఉంటాం. గురువు ఏం చెప్తాడంటే ముక్తి మార్గంలో నువ్వు ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉన్నప్పుడు నీ శ్వాస పైనుంచి పైకి వెళ్ళిపోతుందయ్యా, అలా వెళ్ళిపోవాలయ్యా అంటాడు. అంతే తప్ప శ్వాస కిందకు వచ్చి మళ్ళీ శ్వాస లేకపోవడం కదా, శ్వాస నుంచి శ్వాసలోకి వెళ్ళిపోవాలయ్యా అనేది అని గురువు ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. కాబట్టి గురువు అంటే ఏం చెప్తున్నాడు, మనకి ఏం సందేశం ఇస్తున్నాడు అయ్యా గురువు అంటే ఎప్పుడూ నువ్వు విశ్వాస నిశ్వాసాల మధ్యనే ఉండవయ్యా, అంటే ఎప్పుడూ సోహం విద్యలోనే ఉండవయ్యా, ఎప్పుడూ ప్రాణ విద్యలోనే ఉండవయ్యా, ఎప్పుడూ సిద్ధ విద్యలోనే ఉండవయ్యా, సమయాన్ని వృధా చేయొద్దయ్యా అని గురువు ఎప్పుడూ చెప్తాడు. సమయం వృధా చేయడం అంటే శ్వాస నిశ్వాసలో చేయకపోవడమయ్యా అని చెప్తాడు.